ఎవరో వస్తున్న అలికిడి వినగానే అరుస్తున్న కాకులు తుర్రున ఎగిరిపోయాయి. మురుగుతున్న కుక్కలు గప్చుప్పైపోయి దాక్కున్నాయి. ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక కురూపి నడుచుకుంటూ ఊర్లోకి వస్తున్నాడు. వాడి నడుముకి ఉన్న చిక్కంలో నాణేలు గల్లు గల్లుమంటున్నాయి. అర్ధరాత్రి కావడంతో రేణుగుంట ఊరంతా నిద్రమత్తులో మునిగిపోయింది. దానితో ఈ నాణేల చప్పుడు ఊరంతా మారుమోగుతూ ఉంది. అమ్మా, బిచ్చగాడినొచ్చాను, బిచ్చం వేసే బిచ్చగాడినొచ్చాను, రా వచ్చి నేనిచ్చే బిచ్చం తీసుకో అమ్మా. అర్ధరాత్రి పూట అడుక్కుంటున్నాడు. ఎవడు వీడు? మా బిచ్చగాడినొచ్చాను, బిచ్చం వేసే బిచ్చగాడినొచ్చాను, రా వచ్చి నేనిచ్చే బిచ్చం తీసుకో అమ్మా. ఎలా పాల లేదురా నీకు, ముష్టేదవా, ఓ నా ఇంటి ముందు నుండి. ఆ బిచ్చగాడు వీధి వీధి తిరుగుతూ ఇంకో ఇంటి ముందు ఆగి, మా బిచ్చగాడినొచ్చాను, బిచ్చం వేసే బిచ్చగాడినొచ్చాను, రా వచ్చి నేనిచ్చే బిచ్చం తీసుకో అమ్మా. అది విన్న ఇంట్లో వాడు విసుగ్గా వచ్చి, అర్ధరాత్రి నీ మధ్యలో దొరవేంట్రా, ఇదిగో మిగిలిపోయి నీ అన్నాన్ని తిని వెళ్ళిపో అని చిరాకుగా లోపలికి వెళ్ళిపోయాడు. బిచ్చగాడు ఆ కంచంలో అన్నం వైపు తీక్షణంగా చూస్తూ, నిన్ను ముష్టెవడడిగాడ్రా, నేనే బిచ్చం వేస్తా అంటుంటే అని మంత్రం చెప్పగానే కంచంలో అన్నం మెతుకులు కాస్త ఎర్రగా మారిపోయాయి. ఆ మాడిన అన్నం గుప్పెడు తీసుకొని ఆ ఇంటిపై చల్లగానే ఎర్రటి మెతుకులు నిప్పు కనికల్లా మండుతున్నాయి. బిచ్చగాడు వెనక్కి తిరిగి నవ్వుతూ చీకట్లోకి వెళ్ళిపోయాడు. నిద్రమత్తులో ఎవరూ సరిగ్గా గమనించడం లేదు. వాడు బిచ్చం వెయ్యమని అడగడం లేదు, బిచ్చం తీసుకోమని అడుగుతున్నాడు. నిన్న రాత్రి బిచ్చం వేసిన వాడి ఇంటి ముందు కంచంలో అన్నం రక్తం కలిపినట్టు ఉండడం చూసి భయపడి పరుగున వెళ్లి గ్రామ పెద్దకి జరిగింది మొత్తం చెప్పాడు. చాలా మంది చెప్పారు, నిన్న అర్ధరాత్రి ఎవడో ముష్టివాడు భయంకరంగా అరుచుకుంటూ గళ్ళు గళ్ళుమని చప్పుడు చేసుకుంటూ తిరిగాడు అని. నువ్వేం కంగారు పడకు, ఆ రక్తపన్నాన్ని పెరటిలో కంచంతో సహా పాతి పెట్టాయి. వాడెవడో పిచ్చివాడు అయి ఉంటాడు, లేకపోతే అర్ధరాత్రి అడుక్కోవడం ఏంటి. సరే గురు అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ అర్ధరాత్రి దాటగానే ఊర్లోకి వచ్చాడు ఆ బిచ్చగాడు. ఈసారి కూడా ఎవరో ఒక ఆమె అన్నం పెడితే తెల్లని అన్నం రక్తంలా మారిపోయింది. వాళ్ళ ఇంటిపైనే ఆ రక్తపు అన్నాన్ని జల్లి, చావు ఖాయం, నీ ఇంట్లో చావు ఖాయం. రోజులు గడుస్తున్నాయి. ఆ బిచ్చగాడు అన్నం మెతుకులు విసిరిన ప్రతి ఇంట్లో ఏదో ఒక అశుభం జరుగుతూ ఉండేది. పద్మారావుకి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయాయి. వనజాక్షికి రక్తపు వాంతులై ఆవిడ చనిపోయింది. కొంతమంది ఇళ్లలో పిల్లలకి జ్వరాలు వచ్చి మంచాన పడ్డారు. బిచ్చగాడికి ఊర్లో అందరూ భయపడ్డం మొదలుపెట్టారు. వాడికి ఎదురు పడటం, వాడి కంట్లో పడటం అశుభమని భయపడేవాళ్ళు. వాడికి బిచ్చం వేసి వాడి కోపానికి కారణమైతే వాడు తెల్లని అన్నాన్ని రక్తపు అన్నంలా మార్చి దానం ఇచ్చిన ఇంటిపైనే చల్లి శపించేవాడు. ఆ ఇంట్లో వాళ్ళకి ఆస్తి నష్టమో లేదా ప్రాణ నష్టమో జరిగేవి. ఆ బిచ్చగాడి బారి నుండి ప్రజల్ని కాపాడాలని కొందరు యువకుల్ని కాపలా పెట్టి అర్ధరాత్రి బిచ్చగాడు రాగానే కర్రలతో కొట్టించాడు. బిచ్చగాడిని కొట్టిన వాళ్ళందరూ కొన్ని రోజులకి ప్రమాదవశాత్తు
అంతు చిక్కని విధంగా చనిపోయారు. ఆ రోజు నుండి ప్రతి ఇంటిపైన ఓ బిచ్చగాడ రేపురా అని రాసి వాడి జోలికి ఎవ్వరూ వెళ్లడం మానేసి అర్ధరాత్రి అవ్వగానే తలుపులు వేసుకుని భయం భయంగా పడుకునేవాళ్ళు. ఓ బిచ్చగాడా రేపురా, నేను బిచ్చగాడినే, కానీ బిచ్చం ఇచ్చే బిచ్చగాడిని. గ్రామ పెద్ద ఎవరో మంత్రగాళ్ళని భూత వైద్యుల్ని తెప్పించి ఊరిలో రక్షలు పూజలు చేయించినా లాభం లేకపోయింది. అసలు ఆ బిచ్చగాడు ఎవడో, ఎందుకు ఈ ఊరిపై పడ్డాడో, అసలు మనిషో దెయ్యమో పిశాచో తెలియక భయపడుతున్నారు. ఆ కురూపి బిచ్చగాడు ప్రతిరోజు అర్ధరాత్రి దాటాక ఊర్లోకి గల్లు గల్లుమంటూ చిక్కమ్మ చప్పుడు చేసుకుంటూ ఇంటింటికి తిరుగుతూ బిచ్చం తీసుకోమని అరుస్తూ వికృతంగా అరుస్తూ తిరుగుతున్నాడు. ఇదిలా ఉండగా రేణిగుంటకి భద్రగిరి నుండి గోపాలరావు పని మీద వస్తున్నాడు. బాగా చీకటి పడింది. ఒక్కడే నడుచుకుంటూ పొలిమేర దాటి వస్తున్నాడు. అమ్మాయి పెళ్లికని తాలిబొట్టు పురమాయించి 2 నెలలయ్యింది. మిగతా డబ్బులు ఇచ్చేసి ఈ రాత్రికి వాళ్ళింట్లోనే పడుకొని రేపు వెళ్ళిపోతా అని అనుకుంటూ వెళ్తున్నాడు. గోపాలరావు కూతురు సంధ్య పెళ్లి తను ప్రేమించిన అర్జున్ దాస్తో నిశ్చయమయ్యింది. చిన్ననాటి స్నేహితుడైన బంగారు వ్యాపారి దొరస్వామికి తాలిబొట్టు పెళ్లి నగలు చెయ్యమని పురమాయించి వాటిని తీసుకోవడానికి 2 నెలల తరువాత రేణిగుంట వస్తున్నాడు. కాని రేణిగుంటకి బిచ్చగాడి భయం పట్టుకున్న విషయం తెలియక ఒంటరిగా అది అర్ధరాత్రి వస్తున్నాడు. వీధిలో వెళ్తూ వెళ్తూ ప్రతి ఇంటిపైన రాసి ఉన్న ఓ బిచ్చగాడ రేపురా అన్న రాతలు చూసుకుంటూ వెళ్తున్నాడు. నిశ్శబ్దంగా ఉన్న ఊరిలో ఎక్కడ్నుండో గల్లు గల్లుమని నాణేల చప్పుడు భయంకరంగా వినిపిస్తుంది. చీకట్లో పొగల మధ్య నుండి వస్తున్న కురూపి బిచ్చగాడిని చూసి జడుసుకుని అక్కడే పడిపోయాడు గోపాలరావు. మూర్ఛవ్యాధి ఉండడంతో నోట్లో నుండి నురగ వస్తూ గిలగిలా కొట్టుకుంటున్నాడు. కష్టపడి మాట కూడబలుకుతూ, అయ్యా, నాకు మోక్షవ్యాధి, ఏదైనా వాహపు వస్తువు నా చేతిలో పెట్టండి త్వరగా. పెడతా, కానీ నీకు పెళ్లి కాని కూతురుందా? ఉంది, సంధ్య. ఇంకా 10 రోజుల్లో దాని పెళ్లి. దొరికాడు దొరికాడు, బిచ్చగాడినే బిచ్చం అడిగేవాడు దొరికాడు అని తన చిక్కంలో ఉన్న 12 నాణాల్లో ఒకటి తీసి గోపాలరావు చేతిలో పెట్టాడు. గోపాలరావు గట్టిగా పట్టుకుని పిడికిలు బిగించి గిలగిలా కొట్టుకుంటున్నాడు. కొంతసేపటికి తేరుకుని, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు, మా ఊరు భద్రగిరి అని చెప్తూనే చనిపోయాడు. మూర్ఛవ్యాధి వలన ఒళ్ళు మొత్తం బిగుసుకుపోయింది. పిడికిలి బిగుసుకుపోయాయి. నాలిక ఖర్చుకోవడంతో నోటి వెంట రక్తం వస్తుంది. ఆ రాత్రిపూటే గోపాలరావు శవాన్ని తోపుడు బండిపైన వేసుకుని భద్రగిరికి వెళ్ళాడు. మరుసటి రోజుకి గోపాలరావు ఇంటికి చేరుకుని జరిగింది మొత్తం చెప్పాడు. దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేసి తిరిగి ఇంటికి వచ్చి, ఇకపై నేనే ఇంటికి అల్లుణ్ణి. గోపాలరావు నాకు రుణపడ్డాడు. వాడి వల్లనే వెలుతురులో కూడా తిరుగుతున్నా. ఓయ్ పిల్ల, త్వరలోనే మన పెళ్లి. మంత్రం వినగానే ఏదో మత్తు కమ్మినట్టు సంధ్య బిచ్చగాడితో పెళ్లికి ఒప్పుకుంది. గోపాలరావు భార్య సుభద్ర కూడా ఒప్పుకుని, ఇంటి పెద్ద చనిపోయాడు, 11 రోజుల కర్మ అవ్వకుండా పెళ్లి చేయకూడదు, కాబట్టి పెద్ద కర్మ అయిన మరుసటి రోజు మీ పెళ్లి. ఆ మాటకి సరే అంటూ వెళ్ళిపోయాడు బిచ్చగాడు. పక్కూర్లో ఉండే అర్జున్ దాస్కి కాబోయే మామగారి మరణ వార్త తెలిసి ఇంటికి వస్తే సంధ్య అసలు పట్టించుకోలేదు. సుభద్ర కూడా అర్జున్ దాస్ని ఎరుగనట్టే ప్రవర్తించింది. ఆశ్చర్యంతో వెనక్కి వెళ్తూ ఉంటే తెలిసింది సంధ్య త్వరలో ఎవరో కురూపిని పెళ్లి చేసుకుంటుంది అని. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఇప్పుడు ఎవరో కురూపిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? కొంపతీసి వాళ్ళ అమ్మ సుభద్ర బలవంతం చేసిందేమో. ఎలాగో సంధ్యాకి రోజు పెందలాడి గుడికి వెళ్లే అలవాటు ఉంది కదా, గుడిలోనే అడుగుతా. గుడికి వెళ్తున్న సంధ్యకి ఏదో చెప్పాలని తండ్రి ఆత్మ వెనుకే వస్తున్నా సంధ్యకి కనిపించడం లేదు, వినిపించడం లేదు.
మరుసటి రోజు తెల్లవారక ముందే గుడిలో సంధ్యని నిలదీశాడు. కాని సంధ్య ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అసలు తను ఎవరో కూడా తెలియనట్టు అసలు చూడకుండా వెళ్ళిపోయింది. సంధ్య వల్ల అమ్మని అడుగుదామని వెళ్తే, బాబు నువ్వు ఎవరు ఏంటో ఎందుకు మా అమ్మాయి వెంట పడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. దయచేసి వెళ్ళిపో, లేదో గ్రామ పెద్దకి చెప్పాల్సి వస్తుంది. మా సంధ్య, నా మాట వినిపిస్తోందా? వాడి మాయలో నుండి బయటకు రండి, నన్ను రుణ విముక్తుణ్ణి చెయ్యండి అని గోపాలరావు ఆత్మ ఎంత అరుస్తున్నా సంధ్యకి వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఇంతలో అక్కడికి వచ్చిన కురూపి బిచ్చగాడు, ఏంటి మామయ్యా, నువ్వు ఆత్మవి అని మర్చిపోయావా? నువ్వు నాకు తప్ప ఎవరికీ కనిపించావు. దయచేసి నా కూతుర్ని వదిలిపెట్టు. అది నా నుండి బెచ్చం తీసుకునే ముందు ఆలోచించాల్సింది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడ అర్జున్కి ఏమీ అర్థం కావడం లేదు. రోజు ఉదయాన్నే గుడికి వెళ్లి సంధ్యకి తను ఎవరో గుర్తు చేద్దామని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాని సంధ్య గుర్తుపట్టడం లేదు. రోజులు గడుస్తున్నాయి. ఇంకో 2 రోజుల్లో గోపాలరావు పెద్ద కర్మ. ఆ తరువాత కురూపితో సంధ్య పెళ్లి. దిగులుగా కూర్చున్న అర్జున్ దాస్ దగ్గరకు బాల్య స్నేహితుడు సుమన్ వస్తే సుమన్తో జరిగిందంతా చెప్పాడు. నువ్వు చెప్పింది వింటే విచిత్రంగా ఉంది. ఇలాంటి వాటికి పరిష్కారం ఒక్క మంత్రాలవ్వే చెప్పగలదు. పద మా ఊరు వెళ్దాం అని వాళ్ళ ఊరు మదిరకు తీసుకువెళ్లి జరిగింది మొత్తం మంత్రాలవ్వకి చెప్తే, సుమన్, నువ్వు ఆ కురిపిగాడు రోజు ఎక్కడికి వెళ్తున్నాడో అంతా గమనించు. అర్జున్, నువ్వు నన్ను గోపాలరావు ఇంటికి తీసుకువెళ్ళు అని గోపాలరావు ఇంటికి వెళ్లి కిటికీలో నుండి రహస్యంగా చూస్తుంది మంత్రాలవ్వ. అర్జున్, వీళ్ళ ఇద్దరిపైన రుణబంధన తంత్రం చేశారు. రుణబంధన తంత్రం అంటే ఏంటవ్వా? తీసుకున్న రుణం తీర్చకపోతే భార్య పిల్లల్ని వశపరుచుకునే తంత్రం అన్నమాట. బాగా చూడు, వాళ్ళ అరికాళ్ళు పచ్చగా ఉన్నాయి, కనురెప్పలు తెరుచుకునే ఉన్నాయి, అస్సలు రెప్ప వేయడం లేదు. ఇప్పుడు ఎలా మరి? వాళ్ళని కాపాడలేమా? కాపాడవచ్చు. నువ్వు చనిపోయిన వాళ్ళ నాన్న బట్టలు తీసుకొనిరా అని అవ్వ ఒక్కరితే చీకట్లో నడుచుకుంటూ వెళ్లి పొలం మధ్యలో కపాలతంత్ర ముగ్గు వేసి మంత్రాలు చదువుతూ ఉంది. అక్కడ సుమన్ కురూపి బిచ్చగాడిని వెంబడిస్తూ ఉన్నాడు. వాడు ఊరి చివర ఉన్న గుహలోకి వెళ్లి రాతి దిబ్బపై పడుకొని ఉన్నాడు. ఆ గుహలో ఒక శిల విచిత్రంగా ఉంది. అవ్వ మంత్రం చదువుతూ ఉండగా అర్జున్ గోపాలరావు వాడిన బట్టలు తెచ్చి ముగ్గు మధ్యలో ఒక కర్ర గుచ్చి దిష్టి బొమ్మ చేసి దానికి ఆ బట్టలు తొడగ్గానే గబ్రజమాంజు గబ్రజమాం గబ్రజమాంజు గబ్రజమాం గబ్రజమాంజు గోపాలరావు ఆత్మ ప్రత్యక్షమయ్యింది. వాడు బతుకున్నప్పుడే పెళ్లిపై మోజుతో కనిపించిన ప్రతి అమ్మాయిని వేధించేవాడు. బిచ్చగాడు, పైగా కురూపి అవడం వల్ల వాడిని ఎవరూ పెళ్లి చేసుకోలేదు. అప్పుడు అడవిలో గుహలో ఒక క్షుద్ర రాక్షసికి తనని తాను బలిచ్చుకున్నాడు. దానికి ఆ రాక్షసి, ఒరే పిచ్చగాడా, ఇదిగో ఈ 12 రాగి నాణేలు ఇస్తున్నా, తీసుకో. 1 కాదు 12 పెళ్లిళ్ళు చేసుకో. పిచ్చగాడు అర్ధరాత్రి భిక్షాటన చేయకూడదు, కానీ నువ్వు అర్ధరాత్రి బయట తిరగలవు. నువ్వు చనిపోయావు, కానీ అందరికీ కనిపిస్తావు. నీకు చనిపోయిన వాళ్ళు కనిపిస్తారు. ఎవరైతే నీ నుండి ఈ నాణేలు భిక్షంగా తీసుకుంటారో వాళ్ళు నీకు రుణపడిపోతారు. వాళ్ళ భార్య, భర్త, పిల్లలు అందరూ నీ వశమైపోతారు. నువ్వు పెళ్లి చేసుకోగానే మామూలు మనిషిలా బ్రతకవచ్చు. ఈ లోపు రుణం తీరిందో భస్మమైపోతావు. జాగ్రత్త. నా ప్రాణాపాయ స్థితిలో వాడి దగ్గర నుండి ఒక నాణం తీసుకొని తిరిగి ఇవ్వలేదు. వాడికి తిరిగి ఇచ్చేసి నన్ను, నా కుటుంబాన్ని రక్షించండి అని చెప్పి మాయమైపోయింది. మంత్రాలవ్వ అర్జున్ దాస్ని తీసుకుని ఆ ఊరి శ్మశానంకి బయలుదేరింది. చీకటి పడగానే అక్కడ గుహలో నిద్రలేచిన కురూపి బిచ్చగాడు నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తున్నాడు. ప్రతి ఇంటి ముందు ఆగి, అమ్మా,
బిచ్చగాడినొచ్చాను. బిచ్చం వేసే బిచ్చగాడినొచ్చాను. రా, వచ్చి నేనిచ్చే బిచ్చం తీసుకో అమ్మా. శ్మశానంలో గోపాలరావుని సమాధి చేసిన చోటుని తవ్వి చూస్తే ఇంకా పచ్చిగా ఉన్న శవం చేతి పిడికిలి మూసుకుని ఉంది. పిడికిలి తెరిచి చూస్తే అందులో ఒక రాగి నాణెం ఉంది. అది తీసుకుని ఇంకో 3 గంటల్లో తెల్లవారిపోతుంది. బిచ్చగాడు భిక్షాటన ఆపేసే సమయం అవుతుంది. నేను నీ వెనుకే వస్తా. నువ్వు రేణిగుంటలో చివరి ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అని ఆ రాగి నాణెం ఇచ్చింది. ఇక వెనుక ముందు చూడకుండా వేగంగా సైకిల్ తొక్కుంటూ ఊరికి వెనుక వైపు నుండి రేణిగుంట చివరి ఇంటి పెరటి గుమ్మంలో నుండి దొంగతనంగా ఇంట్లోకి వెళ్ళి దొంగ దొంగ మా భయపడొద్దు, నేను దొంగని కాదు. అదిగో కురూపి బిచ్చగాడు వచ్చేస్తున్నాడు. వాడి పీడ పోవాలి అంటే నేను చెప్పినట్టు చేయండి. అర్జున్ దాస్ ఆ ఇంట్లో వాళ్ళకి అవ్వ చెప్పిన విషయం చెప్పి ఎందుకు ఏమిటి అని అడగొద్దు. బిచ్చగాడు వచ్చి బిచ్చం అనగానే ఈ నాణెం వాడి చేతిలో వెయ్యండి. కురూపి బిచ్చగాడు వచ్చేశాడు. అమ్మా, బిచ్చగాడినొచ్చాను. బిచ్చం వేసే బిచ్చగాడినొచ్చాను. రా, వచ్చి నేనిచ్చే బిచ్చం తీసుకో అమ్మా. అలా అనగానే ఆ ఇంట్లో బామ్మ ధైర్యంగా తలుపు తీసుకుని వచ్చి వాడి చేతిలో ఆ రాగి నాణెం వేసింది. వెంటనే గోపాలరావు ఆత్మ ప్రత్యక్షమయ్యింది. నేను రుణవిముక్తున్నయ్యాను. నేను రుణవిముక్తున్నయ్యాను. అని ఆత్మ గాలిలో కలిసిపోయింది. ఆ నాణెం నీకు భిక్షగా తిరిగి వస్తే నువ్వు భస్మమైపోతావు. జాగ్రత్త జాగ్రత్త. ఇంతలో అవ్వ అక్కడికి చేరుకుంది. అవ్వా, నేనే రాగి నాణెం వాడికి బిచ్చం వేసేవాడిని కదా. పాపం బామ్మని ఎందుకు ఇబ్బంది పెట్టావు? అప్పుడు సమయం లేక నీకు చెప్పలేదు. ఆ 12 నాణేల రహస్యం తెలియని వాళ్ళు మాత్రమే వాడికి ఆ నాణేలు దానం చెయ్యాలి. అందుకే చివరి ఇంటికి వెళ్ళమన్నా. అక్కడ సుభద్రకి సంధ్యకి పచ్చగా ఉన్న అరికాళ్ళు రంగు మారిపోయాయి. వాళ్ళకి పట్టిన భ్రమ పోయింది. అర్జున్ దాస్ని పెళ్లి చేసుకుని సంధ్య సంతోషంగా ఉంది. పురీపి బిచ్చగాడు పీడపోవడంతో రేణిగుంట ఊరు వాళ్ళందరూ సంతోషించారు.